హీరో విజయ్‌ని వెంటాడుతున్నటువంటి చేదు జ్ఞాపకాలు. మొన్న ఈ మధ్యన తన టూరు, ఆ యాత్ర సందర్భంగా తొక్కిసలాట, చనిపోవడం, ఆ పైన కేసులు, ఆ పైన అతని టూర్‌లకి అనుమతుల రద్దు, ఆ తర్వాత చివరికి వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళనీయకుండా ఆపడం, ఆ తర్వాత 2000 మందితో మాత్రమే పరామర్శించడానికి మీటింగ్‌కి అనుమతి ఇవ్వడం ఒక సమస్య అయితే, పాండిచ్చేరికి తాజాగా వెళ్తానంటే అక్కడ అనుమతి ఇవ్వకపోవడం, కోర్టు ఆర్డర్‌తో ఫైనల్‌గా 5000 మందితో అది కూడా క్యూఆర్ కోడ్‌తో ఇవిచ్చి మరీ పంపించాలనటం ఇదంతా జరిగింది. ఇప్పుడు అక్కడ ఆహ్, ఏదైతే క్యూఆర్ కోడ్ చెక్ చేసుకొని పంపించే చోట సెక్యూరిటీ మెటల్ డిటెక్టర్‌లతో చెక్ చేస్తుంటే ఒకతను గన్‌తో వచ్చాడు. గన్‌తో వచ్చిన అతన్ని పట్టుకొని ఆపి పోలీసులకి అప్పగించారు. అసలు గన్ తీసుకొని ఎందుకొచ్చాడు? విజయ సభకెందుకొచ్చాడు? ఏదైనా చెయ్యాలనుకున్నాడా? ఇది కొత్త ప్రశ్న. కలకలం రేపుతున్నటువంటి అంశం.